ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయినం విష్ణుం పురాణ పురుషోత్తమం పుట్టపర్తి స్థితం దైవం నిత్యం వందే జగద్గురుం నిత్యం వందే జగద్గురుం. అందరికి సాయిరామ్. నిన్నటి ఎపిసోడ్లో మనం పాత మందిర నిర్మాణము, అక్కడ జరిగినటువంటి కొన్ని సంఘటనలు, వాటి గురించి మనం చెప్పుకున్నాం. ఇక్కడ పాత మందిర పరిసరాల్లోనే స్వామి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉన్నారు కనుక చాలా విశేషాలు ఇక్కడ జరిగాయి. కనుక అవే కంటిన్యూ చేసుకుందాం. పాత మందిరంలో జరిగినటువంటి 7-8 సంవత్సరాల్లో ఉన్న విశేషాలని కంటిన్యూ చేసుకుందాం. ముఖ్యంగా కరణం సుబ్బమ్మ గారు ప్రస్తావన తెచ్చాం. భూమి అంతా వారిది, పాక వేయించింది ఆమె, తర్వాత పాత మందిర నిర్మాణానికి భూమి ఇచ్చింది ఆమె, నిర్మాణం స్టార్ట్ చేసింది ఆమె. కరణం సుబ్బమ్మ గారి రోల్ స్వామి పెరిగి పెద్ద అవటంలో, తన అవతార వైశిష్ట్యాన్ని జగత్తుకు చాటటంలో ఆమె పాత్ర చాలా ఉంది. యశోద పాత్ర మనకి భాగవతాల్లో ఎలా కనిపిస్తుందో, కృష్ణుడు పెరిగి ఒక వయసు వచ్చిందాక ఆమె నేల ఆమె చాటడ ఉంటూనే తన లీలలను ప్రదర్శిస్తూ కృష్ణుడు ఎలా చేశాడో, ఇక్కడ ఈ సాయి కృష్ణుడు కరణం సుబ్బమ్మ గారిని యశోదకు ఆ రోజు కృష్ణుడు అభిమానించినట్టుగా ప్రేమించినట్టుగా ప్రేమించేవారు. ఆమె కూడా అలాగే కొడుకులాగే ఆమె చూసుకునేది. ఎవరు ఎదురైనా సరే రాజు నాతో ఉంటే చాలు అని ఆమె ధీమాగా ప్రవచించింది కూడా. ఎంతగా అంటే ఆయన కొంచెం పెరిగి పెద్దవాడు అయిన తర్వాత గంగప్ప అనే ఒక హరిజనుడు స్వామిని భోజనానికి పిలిచాడు. ప్రస్థాన నారాయణ అందరూ అదేమిటి అక్కడికెట్లా వెళ్తారు? ఆ రోజుల్లో ఇంకా ఈ పట్టింపులు చాలా ఎక్కువగా ఉండేవి. ఎట్లా వెళ్తారు? నేను వెళ్తాను, ఆయన పిలిచాడు, వెళ్తాను. నాకు ఆ మనిషి ఈ మనిషి మనిషి తారతమ్యం నాకేది, వెళ్తాను అన్నాడు. అప్పుడు కరణం సుబ్బమ్మ గారు ఏమన్నా అబ్జెక్షన్ పెడుతుందేమో, కన్విన్స్ చేస్తుందేమో అని మిగిలిన వారు అనుకున్నారు. కానీ ఆమె ప్రేమతో ఆమె కూడా రాజు ఎలా చేస్తే అలాగే, నేను కూడా వస్తా రాజు నీతో. ఈమె బ్రాహ్మణ కులంలో పుట్టి ఆ గ్రామంలో ఏకఛత్రాధిపత్యంగా ఆమె మాట నెగ్గించుకుంటూ, గ్రామంలో ఉండే ఆస్తిపాస్తులపై ఆధిపత్యం వహిస్తూ, పంచాయతీ చేస్తూ, పనిష్మెంట్స్ ఇస్తూ పెద్దమందిగా ఉన్నటువంటి ఆవిడ, బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి ఆవిడ హరిజనులకు జనరల్గా దూరంగా ఉంచే పరిస్థితి ఉండే రోజు. కానీ రాజు కోసము నేను గంగ పుట్టుకొస్తాను, రాజు అక్కడ భోజనం చేస్తే నేను కూడా చేస్తాను అని. కనుక ఎంత ప్రేమను ఆమె రాజు పట్ల చూపించిందో మనకు అర్థమవుతుంది. వెళ్ళింది అన్న మాట ప్రకారం గంగప్ప హరిజనుడి ఇంట్లో రాజు భోజనం చేశాడు. సుబ్బమ్మ గారు కూడా అక్కడ భోజనం చేసింది. ఆయన పక్కన కూర్చొని సుబ్బమ్మ గారు కూడా భోజనం చేసింది. అటువంటి బంధము సుబ్బమ్మ గారి ఎన్నో రాజుది ఎప్పుడు కంటికి కనిపెట్టుకొని ఉండేది. తింటాడు. చిన్నప్పటి నుంచి కూడా స్వామివారికి ఆహార అలవాట్లు చాలా తక్కువ తినేవాడు. ఒకసారి తినకుండానే తిన్నాను అనేవాడు. కానీ సుబ్బమ్మ గారు కనిపెట్టి ఉండేది, లేదు ఈ రోజు తినలేదు, తినాలి అని అన్నాన్ని తీసుకొచ్చి ఆయన నా కొద్దిగా పరిగెత్తితే ఆయన వెంటబడి పట్టుకొని మరి అన్నం తినిపించాడు. అట్లా సుబ్బమ్మ గారు సత్యసాయి బాబా లేదా సత్యసాయి బాబా రిలేషన్ చిన్ననాడు అలా ఉండేది. ఒక్కొక్కసారి బాబా వారు ఎవరికి చెప్పా చేయకుండా ఇటు వెళ్ళిపోయేవారు. ఒక్కసారి 2-3 రోజులు కనిపించేవారు కాదట. మళ్ళీ ఆయన వస్తే పాత వదిలాడికి. అట్లా వెళ్ళినప్పుడు సుబ్బమ్మ గారికి కడుపు ఊరుకోలేక రకరకాల టిఫిన్లు చేసి క్యారియర్లో పెట్టుకొని వాటి నీళ్ళు తీసుకొని ఒక కంచం తీసుకొని ఎతుక్కుంటూ స్వామి ఎక్కడున్నారో ఆ రోజుల్లో అంతా చిత్రావతి చుట్టూ కానీ పుట్టపర్తి చుట్టూ కానీ అంతా అడవి ఉండేది, కొండల గుట్టలు అడవి. ఇది ఎక్కడో పోయి కూర్చునేవాడు. ఎత్తుకుంటూ ఆయన ఎక్కడున్నాడో పట్టుకొని దొంగ ఇక్కడ
నువ్వు ఎక్కడున్నా నేను పట్టుకుంటా డేట్ వచ్చి అని కోపం పడకూడగా చిరునవ్వుతో ప్రేమతో రాజు వంక చూస్తూ ఏం కావాలి ఏం తింటావంటే ఈవెన్ ఇబ్బంది పెట్టాలి అన్నట్టుగా రోజు బయట బాగా చెప్పాడు దోశ కావాలి అంటే ఇది ఏమవుతాడో తెలిసి కనుక అవన్నీ ఆయన ప్రిపేర్ చేసుకొని తట్టలు పెట్టుకొని వచ్చాడు కనుక ఆయన ఏమలిగితే అది తుంచి నోట్లో పెట్టి నీళ్లు తాగిస్తూ ఏమిటి తృప్తి దాకా ఆయన చేత తినిపించి ఇంకా పోయారు రా చాలే ఏకాంతంగా కూర్చొని మళ్ళీ పోయారు రాని బతిలు రాని ఒక్కోసారి బలవంతం చేసి చెయ్యి పట్టుకొని మళ్ళీ పాత మంది రాయి తీసుకుని అట్లా ఎవరికి ఇతరులకు తెలియని అనుబంధం కూడా మనకి సుబ్బమ్మ గారికి ఎన్నో రాజుకు కనిపిస్తుంది. ఈ 7 సంవత్సరాలు కేర్ ఆఫ్ పాత మందిరమే స్వామి, తర్వాత కేర్ ఆఫ్ చిత్రావతి. ఆనాడు మనం కృష్ణుడి గురించి చెప్పుకుంటాం. యమునా తీర విహారి బృందావన సంచారి గోవర్ధన గిరిధారి గోపాల కృష్ణ మురారి అనే భజన పాట కూడా స్వామి పర్మిట్ చేశారు. భజన పాట చెప్పుకుంటున్నాం. అట్లాగే ఇప్పుడు చిత్రావతి తిరవాసి చిన్ని కృష్ణ పర్తి మన బాల సత్య యమునా తీరు విహారం చేస్తూ బృందావనంలో ఎలా ఉన్నాడో ఈయన చిత్రావతి తీర విహారం అక్కడ సంచారి. ఇంకా అప్పటికి ప్రశాంత నిలయం పూర్తి కాలేదు కాబట్టి పుట్టపర్తి వాసి, పుట్టపర్తి సంచారి, పాత మందిర సంచారి, కానీ చిత్రావతి తీరవాసి. ఎందుకంటే ప్రతి రోజు చిత్రావతి తీరానికి సాయంత్రం వెళ్ళేవారు. పాత మందిరంలో ఉన్న రోజులలో ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకల్లా చిత్రావతికి వెళ్ళేవారు. ఇంతో పాటు కనీసం 10 గంటలు మొదలుపెట్టి 50 నుండి 60 వరకు నంబర్ పెరుగుతూ వచ్చింది. క్రమంగా ఏమైందంటే స్వామికి పేరు ప్రఖ్యాతులు పెరిగి ఈయన వ్యాధి నిర్మూలన చేస్తున్నారు, తర్వాత వేదాంత విషయాలు చెప్తున్నారు, భగవద్గీత లోని విషయాలు, భారతాలోని విషయాలు చెప్తున్నాడు అనే ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్నవాళ్ళు, ఈయన యొక్క శక్తియుక్తుల మీద లీలల మీద ఆసక్తి ఉన్నవాళ్ళు అప్పుడు వచ్చి పాతమైన రోజుల్లో అక్కడ కొన్ని రోజుల పాటు సెటిల్ అయ్యేవాడు. పాటు నెలల పాటు కూడా అక్కడ కొద్ది చిన్న చిన్న గదులు కూడా వసతి ఏర్పాటు చేశారు స్వామి. ఎవరి గది వాళ్ళు, ఎవరి గంట వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యేవాళ్ళు. అంటే ఒక 7 కుటుంబాలు ఎప్పుడు పాత మీద ఉండేవి. అందులో ముఖ్యంగా చాలా సార్లు స్వామి పేర్కొన్నటువంటిది కుప్పం గారు అనేవారు. కుప్పంలో రాధాకృష్ణ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన కుటుంబం అంతా పిల్లలతో చిన్న పిల్లలకు వచ్చారు. ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయినాక ప్రతి సంవత్సరం వచ్చారు. సంవత్సరానికి 4-3 సార్లు వచ్చారు. వచ్చిన పిల్లలు 6-3 వారాలు ఉండేవారు. పాత మందిరంలో గదిలో ఈ కుటుంబం ఉండేది. ఈ పిల్లలు కూడా ఎప్పుడు స్వామితో ఫాలో అయ్యేవారు. రాధాకృష్ణ గారు భార్య కూడా ఎప్పుడు వీళ్ళతో ఫాలో అయ్యేది. అట్లాగే మీకు నిన్న మనం ప్రస్తావించుకున్నాము, ఆమె శాఖమ్మ గారు కూడా చాలా కాలం ఇక్కడే ఉండేది. అప్పుడు ఆంధ్ర తెలుగు రాష్ట్రం మద్రాసు స్టేట్ లో కలిసి ఉన్నది హనుమంతరావు గారని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఉండేవారు. ఆయన వచ్చేవారు. బెంగళూరులో సున్నమ్మ గారు అదొక ఫ్యామిలీ ఉండేది, వాళ్ళు వచ్చేవాడు. ఇతర వాళ్ళు వచ్చిపోతూ ఉండేవాడు. కానీ ఈ ఫ్యామిలీస్ ఒక 7 ఫ్యామిలీస్ మాత్రం తరచుగా పుట్టపర్తిలో పాత బంగారంలో నివాసం ఉండేవాళ్ళు. గ్రామంలో బాల్యులు కూడా బాగా అలవాటైంది. వీళ్ళు ప్రతిరోజు ఏదో పెడతారు తినటానికి, మంచి మాటలు చెప్తారు, ఆడుకునేవాడు. కృష్ణుడి కనుక గోపికలతో ఆడుకున్నట్టుగా, బృందావన తీరంలో ఆడుకున్నట్టుగా సత్యసాయి గారు ఈ ఊళ్ళో ఉన్నటువంటి తన వయసు పిల్లలతోనూ, బయట నుంచి వచ్చినటువంటి భక్తుల కుటుంబాల్లో గల తన వయసు పిల్లలతోనూ సరదాగా చాలా ఆటలు, రకరకాల ఆటలు ఆడుకునేవాడు. ఇదంతా ఎక్కువ చిత్రావతి తీరంలో జరిగాడు, చిత్రావతి ఇసుకలో జరిగాడు. కనుక దాదాపు ఒక 10 సంవత్సరాలు స్వామి సాయంత్రం నాగానే పుట్టపర్తి చిత్రావతి తీరానికి వెళ్ళారు. వెళితే బృందం అంతా ఫాలో అయ్యేవారు. అక్కడే రకరకాల ఆటలు పిల్లవారితో ఆడుతున్నాడు. రన్నింగ్ రేస్ పెట్టుకునేవారు. ఇక్కడ బదలగలిగారు, అక్కడికి ఎవరి ముందు పోతారు అని అట్లా రన్నింగ్ రేస్ లాంటి పెట్టుకునేవారు. వేరే ఆటలు ఆడుకునేవాడు. చివరిలో కొంతసేపు అయిన తర్వాత స్వామి ఏదైనా పెట్టాలి వీళ్ళు దగ్గర ఆశించేవాడు.
అందరూ స్వామి మాకు ఆయాసం వచ్చింది, రేపు మేము పరిగెత్తలేము అని అందరు కూర్చునేవాడు. ఈయన వచ్చి కూర్చునేవాడు. అప్పుడు ఏం కావాలి అంటే అందరూ ఏదో జరిగేవాడు. అయితే అందరికి ఏం చెప్పేవారు, మరి ఇన్ని రకాల వంటలు నేను ఎప్పుడు చేయించినప్పుడు ఒక పని చేయండి, ఒక ఇసుక ఎవరి ముందు వాళ్ళు కుప్పలు వేసుకోండి. సో అక్కడ కూర్చున్న 10 మంది అయినా 20 మంది అయినా 30 మంది అయినా 40 మంది అయినా ఎవరి ముందర వాళ్ళు ఇసుక కుప్పలు చేసుకునేవాళ్ళు. స్వామి ఒక క్షణం ఆశీస్సు అందించి, ఇంక ఇప్పుడు ఆ ఇసుకలో చేయి పెట్టండి, మీకు కావాల్సిన పదార్థం వస్తుంది. అప్పుడు ఇసుకలో చేయి పెడితే ఎవరు ఏ వస్తువులు మనసులో అనుకున్నారో ఏట తెలుసు. ముఖ్యంగా తినే విషయాలు, పిల్లలకి ఏం కావాలి, తినేవే కావాలి. రకరకాల స్వీట్లు కోరుకునేవాడు, హాట్ కోరుకునేవాడు. ఎవరు ఇసుక కోరుకుంటే వారి వంద కుప్పల నుంచి ఆ తినే వస్తువు వచ్చేది. అది కూడా స్వామి యొక్క హాట్ గా వచ్చేది. ఇంకో విశేషం, ఇసుకలో నుంచి రాయిగారు కదా, వేడి వేసి దోశని ఇసుకలో నుంచి రాగితే ఆ ఇసుక వేడిని అంటుకొని ఉండాలి, అంటుకోలేదు. ఏ ఇసుక రేణువు కూడా అంటుకునేది, ఫ్రెష్ గా తల నుంచి తీసినట్టుగానే వచ్చేది, వేడిగా ఉండేది. సో వంటింట్లో వేడిగా తయారు చేసి పరిశుభ్రంగా ప్లేట్లో పెడితే ఎంత బాగా ఉంటుందో, ఇసుకలో నుంచి వీళ్ళు లాక్కొని తిన్న వస్తువులు కూడా అంత ఫ్రెష్ గా, అంత మాలిన్యం లేకుండా అంత వేడిగా ఉండేది. ఈ కథ చాలా సాగింది. స్వామి కుప్పలు వాళ్ళకి ఏమైనా కావాలని అడగటము, కుప్ప చేసుకోమంటము, అందులో నుంచి కావాల్సిన తీయటము. అలాగే ఇంకొక లీల కూడా ఆ రోజులలో జరిగింది. పుట్టపర్తి గ్రామం నుంచి సాయంత్రము చిత్రావతి నదికి వచ్చేటప్పుడు ఒక చిన్న బజారు దారే ఉండేది. అప్పుడు రోడ్లో వెళ్ళేవు, ఆ దారిలో వచ్చేవాళ్ళు. చిత్రావతికి వచ్చే దారిలో దాదాపు చిత్రావతి కొంచెం దగ్గర అవుతున్న సందర్భంలోనే కుడి చేతి వైపు గుట్టలు మెట్టలు ఉండేవి, గుట్టలే ఉండేవి, పెద్ద పెద్ద బండరాలతో గుట్టలు ఉండేవి. రాయికి మధ్య కొద్ది గ్యాప్ కూడా ఉండేది, జాగ్రత్తగా దాటవలసి వచ్చేది, పైకి ఎక్కేవాడు. ఆ పైన ఒక చింత చెట్టు ఉండేది. రాళ్లలో ఉన్నటువంటి చింత చెట్టు కాబట్టి పెద్ద మహావృక్షంగా ఉండేది కాదు, ఒక యావరేజ్ సైజు మామిడి చెట్టు ఎట్లా ఉంటుందో ఆ సైజులో అక్కడ చింత చెట్టు పెరిగింది. స్వామి చిత్రావతి వస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో ఆయన ఇటు పోదాం రండి, పైకి పోదాం రండి అని ఆ రాళ్ల వైపు చింత చెట్టు వైపు ఆయన దారి తీసేవాడు. ఆయన పోయారని చెప్పి అందరూ ఎట్ట వెళ్ళేవాడు. పిల్లలైతే ఈజీగా ఎక్కగలిగేవాడు, ఎందుకంటే మెట్లు లేవు. ఒక రాయి నుంచి ఇంకో రాయికి జంప్ చేస్తూ పోవాలి. చాలా పెద్ద రాళ్ళు ఉండేవి, చిన్న రాళ్ళు ఉండేవి, అందరూ పైకి ఎక్కేవాడు. పెద్దవాడు ఒక్కొక్కసారి ఎక్కలేకపోతే కింద కూర్చునేవాళ్ళు. కానీ అక్కడికి కొద్ది ఉత్సాహం పెద్దవాళ్ళని స్వామి చెవి బట్టి దాటించేవాడు. అట్లా చివరికి అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా ఆ చింత చెట్టు దగ్గరికి చేరేవాడు. అక్కడ విశేషం ఏమిటి అంటే, చిత్రావతి తీరంలో ఇసుక కుప్పలో నుంచి ఏ వస్తువుని ఎట్లా వచ్చేదో ఇక్కడ స్వామి తమాషాగా మీకేం కావాలి అని, ఇక్కడ స్వీట్ కాదు పళ్ళు చెప్పండి అనేవాడు ఆయన. అంటే తలకరకమైన పళ్ళు చెప్పేవారు, అన్ని సీజన్ల పళ్ళు చెప్పేవాడు. మామిడికాయలు ఒక సీజన్లోనే వస్తాయి, బత్తాయిలు ఒక సీజన్లోనే వస్తాయి. అట్లా సీజన్లో పళ్ళు దొరకవు. కానీ వీళ్ళు అడిగేవాడు. అడిగితే ఆయన ఏ పండు కావాలని ఏదైనా పిల్లవాడు కోరతాడో చింత చెట్టు మీద నేను చేయి పెట్టేవాడు. అక్కడ ఆ పిల్లవాడు కోరిన పండు ఉండేది, దాన్ని తెంపి ఆ పిల్లవాడికి ఇచ్చేవాడు. ఆ పండు అందరూ చూసేవాడు. అదే చెట్టు నుంచి అప్పటి వరకు బోడిగా ఉన్న చెట్టు ఏమి పండు లేవు, నాకు యాపిల్ కావాలి అని ఒక పిల్లవాడు అనగానే ఈయన చెయ్యి చెట్టు మీద పోయగానే అక్కడ యాపిల్ పండు ఉండేది, అందరు కనపడేది. ఈయన తుంచేవాడు, ఆ పిల్లవాడికి ఇచ్చేవాడు. అట్లా ఎవరు అక్కడ ఉన్న అంతమందిలో కూడా ఎవరు ఏ పండు కోరతారో ఆ పండుని ఆ చింత చెట్టు నుండి కోసి స్వామి ఇచ్చేవారు. అది చింత చెట్టు నుంచి కోసినట్టుగా కోసి క్రియేట్ చేయటం, సృష్టి చేయటం కాకుండా సృష్టి అప్పుడే జరిగిపోయేది, చెట్టు మీద జరిగిపోయేది, అందరూ చూసేవాళ్ళు. సృష్టి జరిగిన తర్వాతనే ఈయన ఆ పండును తెంపి వీళ్ళకి ఇచ్చేవాడు. ఆ తేడాన్ని మనం గమనించాలి అన్నమాట. సృష్టించి ఇవ్వటం వేరు, చెట్టు మీద సృష్టింపజేసి కోసి ఇవ్వటం వేరు. చెట్టు మీదనే ఈయన సృష్టింపజేసి ఏ పండు కావాలంటే ఆ పండు కోసి ఇచ్చేవాళ్ళు. అందుకనే ఇప్పటికీ అతని చింత చెట్టు ఉంది, దానిని కల్పవృక్షం అని భక్తులు పేరు పెట్టుకున్నారు. ఈ ఏది అడిగితే స్వామి అది ఇచ్చేవారు అనటం ఒకటి, అంటే కోరిక తీరుతుంది అనేది ఒకటి. ఆధ్యాత్మిక విషయాల్లో కూడా, కుటుంబ సంబంధమైన విషయాల్లో కూడా ఎవరికన్నా ఏమన్నా స్వామిని ఆశీస్సులు కావాలి అనుకుంటే ఆ చెట్టు దగ్గర నమస్కారం పెట్టుకొని స్వామిలో మధ్యలో స్వామిని కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది అని కూడా భక్తులు అనుకునేవాళ్ళు. కనుక అది కల్పవృక్షం దానికి పేరు పెట్టారు. కల్పవృక్షం అంటే భక్తులు ఏది అడిగితే అది
ఇచ్చేసేటువంటి వృక్షాన్ని కల్పవృక్షము అంటారు. అది ఆ చింత చెట్టు కల్పవృక్షంగా చరిత్రలో మారింది. ఈనాటికి ఆ చింత చెట్టు అవశేషాలు మిగిలి ఉన్నాయి. స్వామి దేహ నిష్క్రమణ అయిన తర్వాత ఒకసారి వర్షంలో వచ్చి చిన్న పిడుగు పడి ఆ చింత చెట్టు మీద అది రెండుగా బద్దలుగా చీలిపోయి కొంత భాగం మిగిలింది, చీలిపోయిన కొంత భాగం చచ్చిపోయింది. ఇప్పటికీ చింత చెట్టు ఉన్నది, మిగిలి ఉన్నది, అవశేషాలు ఉన్నాయి. ఇప్పుడు పుట్టపర్తి పోయినవాడు, అది కూడా మొదట్లో కొత్తగా పోయినవాడు. ఇక్కడ చూడవలసిన విశేషాలు ఏమున్నాయి అంటే స్థానికులు దీని పేరు కూడా చెప్తారు. అక్కడ కల్పవృక్షం ఉంది, దాన్ని దర్శనం చేసుకొని ఏ కోరికలు కోరుకుంటే తీరుతాయని. అలా ఆ చింత చెట్టుని కల్పవృక్షంగా ఉపయోగించుకొని ఆయన చాలా రోజులు బాలకృష్ణుడిగా ఆటలు ఆడేవారు, ఆడిపించేవారు. ఒకసారి ఒక ఆధ్యాత్మిక ఇప్పుడు చెడుకులుగా స్వామి చిన్నపిల్లలతో మాట్లాడినా పెద్దవాళ్ళతో మాట్లాడినా ఒకవైపు ప్లేఫుల్గా అంటే ఆటలాగా ఉన్నా కూడా ఆధ్యాత్మిక సత్యాలు ఇమిడి ఉండేవి, ప్రబోధలు అందులో ఇమిడి ఉండేవి. ఒకసారి ఇట్లా చింతచేడు దగ్గరికి కల్పవృక్షం దగ్గరికి పోతున్నప్పుడు అందరూ దాటారు. సుందరమ్మ అనే ఒక ఆమె దాటలేక రెండు రాళ్ళ మధ్యలో ఒక్క అడుగు గ్యాప్ ఉండేది ఒక చోట అన్నమాట. కింద అగాధంగా జారి పడితే దాంట్లో పడితే కష్టం బయటికి రావడం అట్లా ఉంటుంది. అడుగు వేయవలసిందే ధైర్యంగా. అందరూ పిల్లలైతే జంప్స్ చేసేవాడు. ఈమె సుందరమ్మ స్వామి నేను ఎలా రాను, మీరందరూ పైకి వెళ్ళారు కానీ అని. నేను వస్తున్నా సుందరమ్మ అని పైన ఉన్నవారు బాలసాయి కిందికి వచ్చి చేయి పట్టించుకొని నిర్భయంగా కళ్ళు మూసుకొని నువ్వు అడుగు అవతల పడుతుంది అని అడుగు వేయించి బయటికి తీసుకొచ్చాడు. అప్పుడు ఆమె ఆధ్యాత్మిక సంబంధమైన ఒక మాట మాట్లాడేది. స్వామి ఇక్కడైతే దాటించావు, తరింపజేశావు, భవసాగరం సంగతి ఏమిటి అని ఆమె అడిగింది. మిమ్మల్ని భవసాగరం నుంచి దాటించినట్టు కదమ్మా నేను వచ్చింది అన్నాడు ఆయన. ఎప్పుడు చిన్న వయసులోనే అన్నమాట, 15-16 ఏళ్ల వయసులోనే మిమ్మల్ని భవసాగరం నుంచి దాటించడానికి కదా నేను వచ్చింది, ఈ దాటించడం ఉంది చాలా చిన్న విషయం అన్నాడు. అది ఆమెకు అర్థమైంది, ఆయనకు అర్థమైంది. అంటే స్వామి అవతార లక్ష్యాలలో ఒకటి భక్తులను తరింపజేయటం అనే దానికి మన సనాతన ధర్మంలో భారతదేశంలో ఋష్యాశ్రమాల్లో పిఠాది పుటల దాని చోట్ల ఈ మాట తరచూ వాడతారు. తరించడం అనే మాట తరచూ వాడతారు. తరించడమన్నా ముక్తి పొందటమన్నా మోక్షం పొందటమన్నా సమానార్థకాలు. భౌతికంగా తరించడము అనే దానికి దాటడం అనేది చేస్తారు. మరి ఆధ్యాత్మికంగా దాటడం అనే పాదం వచ్చేటప్పటికి అవతల ఏదైనా ఉండాలి ఒక వస్తువు దాటడానికి. భవసాగరం అని పేరు పెట్టారు. భవ అంటే మన యొక్క లేకపోతే నా యొక్క, సాగరం అంటే సంసారాన్ని సాగరంతో పోలుస్తారు. సాగరం అంటే ఇక్కడ మనం హిందూ మహాసముద్రం నుంచి మొదలు పెట్టి అమెరికా పసిఫిక్ సముద్రమే ఉంటుంది. ఎంత కష్టం దాన్ని దాటటము, సముద్రాన్ని దాటడం చాలా సులభం కాదు. సముద్రాన్ని దాటడం పని అంటూ ఉంటాడు. ఈ భవసాగరం దాటటము తరించడం అనేది భారతీయ ధర్మంలో సనాతన వ్యవహారాల్లో ఈ మాట చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంది. ఇప్పుడు ఆ మాట వచ్చింది కాబట్టి కొంచెం ఉదాహరణ ఇచ్చుకుందాం. సుందరము చెప్పింది భవసాగరం దాటించాలి స్వామి. నేను సమాధానం చూడండి వెంటనే ఆ పిల్లవాడు అందుకే కదమ్మా నేను వచ్చింది అన్నాడు. అంటే భక్తులను భవసాగరం దాటింపజేయడానికి నేను వచ్చాను అంటే ఈ అవతారం వచ్చింది అని అర్థం. కనుక అవతార లక్ష్యాల్లో భక్తులను భవసాగరం దాటించడము అనేటువంటి ఒక పాయింట్ మనకు కనిపిస్తుంది. భవసాగరం దాటించడము అంటే సంసార సాగరాన్ని భవసాగరంతో పోలుస్తారు. అంటే సంసారం అంటే పుట్టిన దగ్గర నుంచి జనించేదాకా మనం మరణించేదాకా ఇంగ్లీష్లో వాడు క్రాడిల్ టు గ్రేవ్ అంటారు. క్రాడిల్ అంటే ఉయ్యాల, గ్రేవ్. ఈ క్రాడిల్ టు గ్రేవ్ జరిగేదంతా కూడా సాగరాన్ని దాటే ప్రయత్నం చేయటం వంటిది. సంసారాన్ని సాగరంతో పోలుస్తారు. ఎందుకంటే సంసారంలో ఒకనాటికి సమస్యలు తీరిపోయినాయి, ఇక రేపు హ్యాపీ అనటానికి లేదు. ఏదో సమస్య వస్తుంది. పెళ్లి కానంత వరకు సమస్య, చదువు సమస్య, ఉద్యోగం సమస్య, పిల్లలు పుట్టలేదని సమస్య, పుట్టిన తర్వాత సమస్య, మళ్ళీ వాళ్ళ చదువులు సంఖ్యలు, వాళ్ళకు ఉద్యోగాలు, వాళ్ళకు పెళ్ళిళ్ళు, దీనికి అంత లేదు. ఈ లోపల వృద్ధాప్యం వస్తుంది,
మళ్ళీ కొత్త సమస్యలు స్టార్ట్ అవుతాయి, పిల్లల మీద ఆధారపడాలి, వ్యాధులు చుట్టుముడతాయి, చివరి క్షణం వరకు బాధలే బాధలు. కనుక అనుక్షణము జీవితంలో క్రాడల్ టు గ్రేవ్ బాధపడుతూ మనిషి ఈదవలసిందే కనుక ఈ సంసారాన్ని సాగరంతో పోలిస్తారు. కనుక సంసార సాగరము అని దీనికి పేరు పెట్టారు. సంసార సాగరము తరించడం అనే మాట దానికి మన సనాతన ధర్మంగా యాడైంది. తరించడం అంటే ఏమిటి? ఒడ్డు చేరటం అని. మనం సముద్రాన్ని ఒకసారి ఒడ్డు చేరితే కనుక మళ్ళీ ఇదంతా ఈత కొట్టవలసిన అవసరం లేదు. సంసారంలో తరించడం అంటే మరు జన్మ లేకుండా ఈ జన్మలోనే లెక్క పూర్తి చేసుకొని భగవంతుడి అనుజ్ఞ పొంది భగవంతుడి ఆశీస్సులు పొంది మరుజన్మ లేకుండా చేసుకోవటాన్ని భవసాగరాన్ని దాటటము అంటారు. ఈ మరుజన్మ లేకుండా చేసుకోవటాన్ని ముక్తి మోక్షము అని కూడా అంటారు. ముక్తి అంటే అంటే భాషాపరంగా విముక్తి అని అర్థం, అంటే విడుదల అని అర్థం. ఇక్కడ విడుదల అనే పదం ఎట్లా వస్తుందంటే ఈ సంసారం నుంచి విడుదల అయిపోతాం, మళ్ళీ జన్మ లేదు అన్నమాట. ఈ ముక్తి లేకపోతే ఏం చేయాలి? మళ్ళీ పుడతాం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం పునరపి జనని జఠరే శయనం పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. ఇది భవసాగరం అంటే పుడుతుంటాము, ఒక జీవితకాలం మనుగుతూ తేలుస్తూ కష్టాలు సుఖాలు అనుభవిస్తూ ఈత కొడుతూ ఉంటాము ఈ సాగరంలో, ఈ సంసారంలో. కానీ అది ఎండ్ కాదు. చనిపోయిన తర్వాత మరుజన్మ ఉండి తీరుతుంది, మళ్ళీ పుట్టవలసి. ఆ ముందు పుట్టే ముద్ర ఒక తల్లి కడుపులో పెరగవలసింది. అందుకని పునరపి జనని జఠరే శయనం, 10 నెలలు తల్లి కడుపులో ఉండవలసింది. చనిపోవటం ఖాయం, మళ్ళీ పుట్టడం ఖాయం, ఈ లోపల తల్లి కడుపులో మగ్గటం ఖాయం. దీన్ని దాటకం అంటే మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవటం. దాన్నే ముక్తి అంటారు. ముక్తి అంటే విముక్తి, విడుదల కావటం, ఈ జైలు నుంచి విడుదల కావటం. మోక్షము అనే మాట కూడా దీనికి వాడతారు. మోక్షము అన్నా కూడా దాదాపు భాషాపరంగా విడుదల విముక్తి అనే అర్థం. అమ్మాయ ఎండాళ్ళకు నాకు ఈ మోక్షం అనే మాట మామూలు వాటి కూడా వాడతారు. అంటే ఒక కష్ట పరంపరలో మనం ఉన్నప్పుడు ఆ కష్ట పరంపర ఆగిపోతే దాన్ని మోక్షం అంటాం. నాకు ఏదో రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిపడేది ఎంత కావటం, ఎప్పుడో నాకు మోక్షం, రోజు రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరుగుతాడు అంటాడు. మోక్షం అంటే మళ్ళీ రాకుండా ఉండటం. కనుక ముక్తి అన్నా మోక్షమన్నా తరించడన్నా ఒకటే. తన అవతార లక్ష్యాల్లో అది కూడా ఉన్నది. భక్తులకు ముక్తి కలిగించడానికి నేను వచ్చాను అని చిన్ననాటి నుంచి బాహాటంగా చెప్తూ వచ్చాడు. చాలా మందికి ముక్తిని కలిగించాడు. నీకు ముక్తి ఇస్తున్నాను వెళ్ళు అని చెప్పి కూడా చివరి రోజుల్లో చెప్పి పంపించడం జరిగింది. ఈ ముక్తి ప్రసాదించడాన్ని సాధారణ పరిభాషలో స్వామి పర్మిషన్ ఇస్తున్నాను వెళ్ళిగా అనేవాడు. పర్మిషన్ ఇస్తున్నాను వెళ్ళిగా అని కొంచెం తీర్థి నోట్లో వేయటమో, విభూతి సృష్టించి నోట్లో వేయటమో చివరి క్షణాలలో స్వామి చేస్తూ ఈ బాట రాగారు. పర్మిషన్ ఇచ్చారు, వెళ్ళిగా ప్రశాంతంగా వెళ్ళిగా అంటే ముక్తిని ప్రసాదించినట్లు బాహ్యంగా క్యాండిడేట్కి తెలుస్తుంది. వాళ్ళు కూడా సుఖంగా కళ్ళు చూసుకుంటారు. కానీ కాస్త జ్ఞానము విజ్ఞానము ఆధ్యాత్మిక చింతన ఉన్న వాళ్ళకి దృష్టి ముక్తి మీదనే, విముక్తి మీదనే, మోక్షం మీదనే ఉంటుంది. అదే జీవిత లక్ష్యం, అదే జీవిత పరమార్థం. మనకు తెలిసి నోటీస్కి వచ్చి రికార్డ్ అయిన ముగ్గురు పేర్లు చెప్తాను నేను. స్వామి కాళీనాథ్ అని ఒక ఆయన ఉండేవారు. రాజమండ్రిలో ఆయన నివాసులు. అక్కడ ఒక ఆశ్రమం నడిపారు, కరుణాశ్రమం అని. కొంతకాలం నడిపిన తర్వాత ఆయన పెద్దవాళ్ళు అయినాడు. ఇంకా చాలు వేరే వాళ్ళు చూసుకుంటారు ఆశ్రమ విషయాలు, నువ్వు పుట్టపర్తికి సెటిల్గా అన్నారు. స్వామి దగ్గర సెటిల్ అయినాడు. ఒక 10 సంవత్సరాల పాటు కారుణ్యాన్ని స్వామి పక్కన ఉంచుకున్నారు. స్వామి ఎటుపోతే కారుణ్యాన్ని అటు వెళ్ళేవాళ్ళు. కొన్ని రోజులు ఒకే రోజు పడుకునేవాళ్ళు. అంత క్లోజ్గా కారుణ్యానందరి ఉంచుకున్నారు స్వామి చివరి దశకంలో. ఆయనకి శతాధికుడు 100 దాటే 105-106 సంవత్సరాలు ఉన్నాయి. సరే, కాలధర్మం కనుక
ఆ వ్యాధి సోకింది, హాస్పిటల్లో జాయిన్ అయినారు. డాక్టర్లు ఇంకా తుది దశకు వచ్చింది, స్వామి ఏమైనా చేయాలి అన్నారు. అప్పుడు స్వామికి కబురు పోయింది. వచ్చి ఏం కాదులే కొనాలి ఉంది ఇంకా, ఏం కాదు ఇప్పుడేకి అన్నారు అని స్వామి విభూతిపోయారు. తెల్లవారిపడికి టైం అయింది, ఇంటికి వచ్చారు. ఇట్లా 2-3 సార్లు అయింది. మూడోసారో నాలుగోసారో స్వామి వెళ్ళారు. ఆయన అనుకున్నారు స్వామి వస్తారు, విభూతిస్తారు, మళ్ళీ నేను ప్రసాద్ వెళ్ళిపోతాను అనుకున్నారు. 4ఓసారి 5ఓసారి స్వామి వచ్చారు. సరే బాగుంది, నువ్వు సంపూర్ణ జీవితాన్ని అనుభవించావు, సంతోషం, నువ్వు ప్రశాంతంగా వెళ్ళిరా, స్వామి పర్మిషన్ ఇస్తున్నారు అని కొద్దిగా విభూతి సృష్టి చిటికలు కొంచెం నోట్లు వేసి ఆ పెరుగులను పూచి తుడిచేసి కళ్ళు మూసుకో అన్నాడు. ఆయన కళ్ళు మూసుకున్నారు. సంతోషంగా వెళ్ళిరా అని భుజం మీద తట్టాడు. మళ్ళీ ఆయన కలిసి రాలేదు. సో నేను పర్మిషన్ ఇస్తున్నాను, నువ్వు ముక్తి పొందు, వెళ్ళు అని స్వామి కొందరి అంటే పండినటువంటి ఆధ్యాత్మికంగా పండినటువంటి ముక్తిని మోక్షాన్ని అపేక్షిస్తున్నటువంటి, ముక్తిని ఇస్తున్నాను అంటూ సంతోషపడేటటువంటి మెచ్యూరుడు భక్తులకు స్వామి అట్లా ఇచ్చి పంపించడం మనం చాలా 4-5 సందర్భాలు బయటకు వచ్చి. అంటే శేషుడు రావని ఒక ఆయన ఉండేవారు. ప్రశాంతి నిలయం కట్టిన కొత్తగా వెళ్ళారు, ప్రశాంతి నిలయంలో ఉన్నారు. రోజు స్వామికి హారతి ఇచ్చే డ్యూటీ ఆయనకి. ఇప్పుడు భట్ గారు ఇస్తారు. అప్పుడు శేషురావు హారతి ఇచ్చేవాడు. మందిరం లోపల పూజ చేసి హారతి ఇచ్చేవాడు. అట్లా హారతి ఇస్తున్నారు శేషురావు గారు. కొన్నాళ్ళు గడిచింది. ఆయన ఎక్కువ రోజులు లేరనుకుంటాడు, 2-3 సంవత్సరాలు ఉన్నారు. ఆ తర్వాత ఆయనకి రకరకాల వ్యాధులు ఆ శరీరానికి వచ్చినాయి. ఈ భక్తులకు రకరకాల వ్యాధులు రావడం కూడా దైవ లీలలలో ఈ భాగవతంలో ఒక అంశం. ఇక్కడ భాగవతం అనే మాట ఎందుకు వాడుతున్నావు అంటే, భగవంతుడికి భక్తులకు మధ్య జరిగిన లీలాఖేళి భాగవతం. శ్రీమద్ మహాభారతంలో భాగవతంలో ఉన్నది అదే, కృష్ణుడు వర్సెస్ భక్తుడు. ఇప్పుడు సాయి వర్సెస్ భక్తుడు, ఇది సాయి భాగవతం. కనుక ఈ సాయి భాగవతం చాలా సార్లు భక్తులకి భగవంతుడికి మధ్య క్రియల, ఒక్కోసారి సరదా విషయాలు, ఒకసారి సీరియస్ విషయాలు జరుగుతుంటే మనం చూస్తూ ఉంటాం. భక్తులైన వాళ్ళు చాలా మంది కూడా కొంతమంది అనుకుంటారు, సాయి భక్తులుగా నీకు జబ్బు రావటం ఏంటి, నువ్వు ఇలా బాధపడటం ఏంటి అనుకునే వాళ్ళు కూడా, అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ స్వామి చెప్తారు, కర్మఫలం అనుభవించాలి, కొన్ని తప్పవు అనుభవించక, శరీరమైన అనుభవించవలసింది. సాయి భక్తి ప్రసరిస్తే జరిగేది ఏమిటంటే, ఆ బాధ లైట్ అవుతుంది, తేలికవుతుంది. తక్కువ బాధతో మీరు దాని కర్మాన్ని అనుభవించగలుగుతారు. అనుభవించేది ఏదో కాస్త కోస్త అనుభవించక తప్పదు అని స్వామి చెప్పేవారు. అట్లా శేషురావుకి బాధ వచ్చినాయి, మంచం పాలేరాడు, ఒళ్ళంతా నొప్పులు. కానీ గదిలోనే ఉన్నాడు, నెలలోనే గదిని పెట్టారు. అప్పటికి గదిలో ఉన్నాడు, ఈశ్వర ప్రసాద్ అనుకుంటా ఉన్నారు. శేషురావు చాలా బాధపడుతున్నాడు. స్వామి అని అంటున్నాడంటే, ఎందుకట వెళ్ళారు స్వామి, నాకు ముక్తి ప్రసాదించండి, తట్టుకోలేకుండా ఉన్నాను ఈ బాధలు అంటే. ముక్తి అనే పదం ఆయనకు అర్థం తెలుసు, వీరికి అర్థం తెలుసు, వాడాడు ఆ మాట. నీకు అప్పుడే టైం ఉంది, నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు వెళ్ళటానికి, లేచిపోయి హారతు అంటే. స్వామి ఒళ్ళని చెట్టుంది, నువ్వు లేచి కూర్చోన్నాడు, నిలబడ్డాడు. ఒకసారి కాళ్ళు చేతులు సవరించుకున్నాడు. ఏమన్నా బాధలు ఇప్పుడు లేచాడు, వెళ్ళి హారతి ఇచ్చినాడు. ఆ రోజు నుంచి 1 సంవత్సరం పట్టుబడి ఆయన హారతి ఇచ్చాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. మళ్ళీ సిక్ అయినాడు. 2ఓసారి సిక్ అయినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అంటే శేషురావుని హాస్పిటల్లో అడ్మిట్ చేశారని స్వామికి వర్తమానం వచ్చింది. వెళ్ళారు. ఏం శేషురావు, ఏమిటి పరిస్థితి? ఏం లేదు స్వామి, నీకు ఏమనిపిస్తుంది, ఉండాలనిపిస్తుందా వెళ్ళాలనిపిస్తుందా అంటే ఈయన చెప్పింది ఏంటో ఆయనకి అర్థమైంది. ఇంకా ఎందుకు స్వామి, నీ శరీరం చాలా వయసు వచ్చేది, వెళ్ళిపోతారు సరే అని. అండ్ ప్రశాంతంగా వెళ్ళిగా చక్కగా అనిపించాడు. స్వామి ఆశీస్సులు నీ మీద దండిగా మెండుగా ఉన్నాయి అని కళ్ళు పూసుకొని ఆయన దగ్గర కావిడానికి తీసినట్టుగానే విభూతి సృష్టించి ఇచ్చి నోట్లో వేసి, అప్పుడు ఈయన పక్క బంధువులు కూడా వచ్చారు, కొంచెం తులసి తీర్థం కూడా తీసుకురామని తులసి తీర్థం కూడా నోట్లో పోసి వెళ్ళిగా ప్రశాంతంగా వెళ్ళి రానివాడు, ప్రశాంతంగా వెళ్ళు అని బోర్డు తట్టేవాడు. శేషురావు కళ్ళు పూసుకున్నాడు. అట్లా స్వామి దగ్గరికి పంపించిన వాళ్ళకి ముక్తి చెట్టు ఇచ్చి పంపించినట్టు, టికెట్ ఇచ్చి బస్సు ఎక్కించినట్టు చేసేవాడు. ఆయన అట్లా బస్సు ఎక్కిస్తేనే ముక్తి అంటే లేదు, దాని లోతులు గురించిన తర్వాత ముక్తి మోక్షము లోతులు భక్తుల తర్వాత భాగవతంలో, సాయి భాగవతంలో మనం చెప్పుకున్నాం.
ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఉదాహరణ మాత్రమే చెప్పారు. శశిరావు కళ చేశారు, కారుణ్యానంద కళ చేశారు, సుబ్బమ్మకు చేశారు. ఆమెకి ఒక వయసు వచ్చిందాకా స్వామికి సేవ చేస్తే ఉంది. స్వామి అంటే 2 రకాల సేవలు. స్వామి తిండారా లేదా చూసి కాస్త కోస్త రోజు ఏదో రకం బలవంతం తెలియచడం ఆమె పని. తర్వాత వచ్చిన భక్తులందరికీ భోజనం చేసి వండి పెట్టడం ఒక పని. ఎంతమంది బాగా సంపడి వారు, ఫుడ్ ఖర్చులకి ఇది ఉండేది కాదు. ఆమెకు తోడు కాస్త వయసు ఆమె కమలమ్మ ఉండేది. గారు 2వ భార్య కమలమ్మ ఉండేది. ఆమె ఈమె ఇద్దరు కలిసి స్వామి అనేవాడు. ఎప్పుడు చూసినా మీరు రోడ్డు దగ్గర పచ్చళ్ళు దొరుకుతూనే ఉంటారు అని నవ్వుతూ అదేవాడు. ఏం చేయాలి స్వామి, మరి ఇంతమంది కూర చేయాలంటే అవుతుందా, పచ్చళ్ళు చేసి సాంబార్ చేసి సరిపోతుంది అనేవాడు. రోజు ఏదో పచ్చడి. పైగా ఆ రోజులలో ఇప్పుడు కూడా రాయలసీమ ఏరియాలో ఇది వేరుశనగల పచ్చడి చాలా తరచుగా చేసుకుంటారు. ఎందుకంటే వేరుశనగలు మెయిన్ పంట అక్కడ కనుక వేరుశనగలు ఎక్కువ వాడతారు. ఉడకబెట్టుకొని మిగిలిగా తింటము, వేయించుకొని తింటము. అన్నంలో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూడుకుని ఒకసారి బొక్కపట్టి ఏదో రిజిస్టర్ పరిడిపోతే ఎదురుగుండాని హోటల్ ఉంది, భోజనం వెళ్ళిపోయినాను. ఒక కూర చట్నీ చేశారు. ఏమిటి చట్నీ అంటే టేస్ట్ చూస్తే తెలిసింది, నాకు వదిలిపెట్ట బుద్ధి కాదు. ఆ పక్కన కూర పక్కన పెట్టి మళ్ళీ వేయండి అని అంత టేస్ట్గా ఆ వేరుశనగ పచ్చడి ఉంటుంది. ఎక్కువ అది వాడేవాడు ఆ రోజులలో. వీళ్ళు కమలమ్మ సుబ్బమ్మ ఎప్పుడు రోడ్డు మీద ఈ తిప్పల మీద పచ్చడి చేసేవాళ్ళు. సుబ్బమ్మకి 2 డ్యూటీలు, స్వామి పర్సనల్ కేర్ తీసుకోవడము, భక్తులకి కేర్ తీసుకోవడం. రోజుకు 40-50 మంది సుబ్బమ్మ ఇంట్లో ఉన్నప్పుడు వచ్చేవాడు. వీళ్ళందరికీ ఆయన భోజనాలు వండి పెట్టేది. స్వామి వచ్చిన వాళ్ళందరితో అప్పుడు మాట్లాడేవాళ్ళు. ఆ కోరికలు తీర్చి పంపించి కోరికలు గది అని అప్పుడే పేరు వచ్చింది. ప్రత్యేకింది కాదు కానీ మొత్తం అదే కోరికలు. లేకపోతే స్వామి 2 పదాలు నిన్ను రేపు ఉదయం చూస్తాను అంటే అర్థం రేపు ఉదయం నీతో మాట్లాడతారు అంటే రేపు ఉదయం ఇంటర్వ్యూ ఇస్తాను. అప్పుడు చివరి వరకు స్వామి అదే అనేవారు, రేపు ఉదయం చూస్తాను నిన్ను అని. అట్లాగే శుభం ఇంకో ఉన్నప్పుడు కూడా పెద్ద ఇది కాబట్టి రేపు ఉదయం చూస్తాను అనేవాళ్ళు పొద్దులు పిలిచేవాళ్ళు. నేను సాయంత్రం చూస్తాను అనేవాళ్ళు సాయంత్రం చూసి మాట్లాడేవాళ్ళు, అందరితో మాట్లాడేవాళ్ళు. శుభం ఇంటికి ఉన్న రోజుల్లో కూడా అందరూ సంతృప్తిగా వెళ్ళేవారు. కారణం ఆ 2వ ఆమె కమలమ్మ ఇది గ్రహించింది. స్వామి ఎంతో మంది వస్తున్నారు రోజుకి, ఎవరిని మీరు వెనక్కి తిప్పి మాట్లాడకూడదుగా నిరాశతో పంపటం లేదు, అందరితో మాట్లాడుతారు, రోజంతా గడుపుతున్నారు, మీరు అన్నదనేదే దానికే టైం ఉండటం లేదు, ఇంత చేయడం అవసరమా స్వామి అంది. మీరు ఇంత కష్టపెట్టావు, అందరితో మాట్లాడి అందరి కోరికలు తీర్చి ఇంత కష్టపడ్డావు, అవసరమా స్వామి అని ప్రేమతో కమలమ్మ అంది. అంటే స్వామి ఒక మాట సీరియస్ మాట మామూలుగా చెప్పారు. కమలమ్మ, నేను అట్లా చేసి వచ్చిన వాళ్ళ కోరికలు తీర్చి పంపకపోతే ఒక కాకి కూడా ఇంటి మీద వాళ్ళు రేపు వద్దుర అంటే ఇందులో అంతరార్థం కూడా సరే. ఎప్పుడు కూడా ఒక స్వామి దగ్గరికి ఎందుకు పోతాం, పోయేవాళ్ళం చాలా మందిని కొంత బాగా అనుభవం వచ్చిన తర్వాత స్వామి దర్శనం కోసం పోయేవాళ్ళు ఉంటారు, దర్శనం కోసం మాత్రమే. అదే స్వామి ఇష్టపడేవాళ్ళు. స్వామిని దర్శించుకోవడానికి కొంచెం వచ్చేవాళ్ళే చూసి స్వామి ఇష్టపడేవాళ్ళు. లేకపోతే ఆ ప్రాబ్లం ఉంది స్వామి దగ్గరికి పోయి రావాలి, ఈ ప్రాబ్లం ఉంది స్వామి దగ్గరికి పోయి రావాలి అని కోరికలు విసుతో పుట్టపడితే ప్రశాంతంగా వచ్చాక కూడా చాలా కాకుండా కూడా కోరికలు విసుతో స్వామి వెళితే కొంచెం సెకండరీ పౌరులుగానే చూసేవాళ్ళు. అంటే వాళ్ళతో కూడా మాట్లాడేవాళ్ళు, కోరికలు తీర్చేవాళ్ళు. కానీ స్వామిని చూడటానికి వచ్చినానంటే చాలా సంతోషపడేవాడు. ఆ మొదటి రోజు కూడా స్వామి వ్యాఖ్య చూడండి. అంటే మా సాధారణ అర్థం ఏంటంటే అట్లా వచ్చిన వాళ్ళని నేను చూసి కోరికలు తీర్చి పంపకపోతే ఎవరు వస్తారు కమలమ్మ, యథార్థం కూడా. అప్పుడు ఆ తర్వాత కూడా ఏనాటికి కూడా ఒక దేవాలయానికి దేవుడి దగ్గరికి భక్తులు పోతున్నారంటే ఏదో కోరికలు తొలగిపోతారు. తిరుపతి పోతే ఏ కోరికలు తీరటం లేదని ఒక 6 నెలలు పేరు వస్తే తిరుపతిలో ఒకరు కనపడరు. అంటే దైవారి దగ్గరికి పోయేది కోరికలు తీర్చడానికి ఎక్కువ మంది పోతుంటారు. కనుక స్వామి ఆ అన్వయంతో చెప్పారు, కోరికలు తిరుపతి ఎవరు వస్తారు అనే భావంతో అప్పటికీ ఇప్పటికీ దైవతత్వం అట్లాగే ఉంది. కానీ ఆయన సరదాగా ఈ కాకి అనే మాట వాడాడు. కోరికలు తీర్చకపోతే కమలమ్మ కాకి కూడా ఇంటి మీద రాదు, తీర్చాల్సింది నేను వచ్చింది అందుకు. పైగా ఇది యాడ్ చేసేవాడు, నేను వచ్చిందే నా భక్తులు చూసుకోవడానికి, నేను వచ్చిందే నా భక్తుల బాధలు మాన్పించడానికి,
నేను వచ్చిందే వాళ్ళు ఆనందపరచడానికి. కనుక వాళ్ళు వస్తూనే ఉంటారు, నేను వాళ్ళ కోరికలు తీర్చి పంపిస్తూనే ఉంటారు. ఇప్పుడేం చూసావు, ముందు ముందు చూడు, వేలాది మంది వస్తారు, వివిధ దేశాల నుంచి వస్తారు. ఆ సభామండపం మీరు చూడరు కానీ భవిష్యత్ చాలా గొప్పగా ఉంటుంది అని కూడా అన్నాడు. మీరు చూడరు కానీ భవిష్యత్ చాలా గొప్పగా ఉంటుంది అప్పుడు కమలంతో చెప్పారు. ఇంకా ఈ సుబ్బమ్మ స్వామి రిలేషన్ యశోద గోపాలకృష్ణుడి రిలేషన్ లాగా చాలా చాలా వరకు అంత ప్రేమ అంత ఇది కనిపిస్తుంది. అందులో భాగంగా చివరి ఘట్టంగా మనం సుబ్బమ్మ కూడా అంత పెద్ద ముసలి అయిన తర్వాత మరణించరా, కొంచెం నేను కూడా 70-80 మధ్యలో ఆమె మరణించినట్టుంది. ఎందుకంటే ఆమె మరణించినప్పటికీ ఆమె తల్లి గారు మర్చిపోయింది. వాళ్ళ పుట్టిల్లు పక్కన ఉన్నటువంటి బుక్క పక్కదే. ఈమె బాగా తిరుగుతున్న రోజుల్లోనే వేదాంతం వంట పట్టేది కాబట్టి స్వామి ఒంటరిగా ఉన్నప్పుడు చూసి స్వామి ఒక కోరు, నువ్వు కోరితే ఇది కాదంటారా, నువ్వు కోరితే ఇది కాదంటారా, కోరు అన్నది. నా చివరి గడియల్లో మీరు ఉండాలి స్వామి నా దగ్గర, తులసి తీర్థం మీరు పోయాలి, నాకు ఆశీస్సులు ఇచ్చి పంపించాలి, మళ్ళీ తిరిగి రాకుండా. అలాగే అన్నాడు. ఎవరు అడగలు చూడండి ఈ మాట. నేను మళ్ళీ తిరిగి రాకుండా ఆశీస్సులు ఇచ్చి పంపించాలి, తులసి తీర్థం నా నోట్లో పోయాలి, ప్రాణోత్కరణ సమయంలో మీరు అడిగే ఉంటారు. ఓకే అలాగే అన్నాడు. అయింది. కొంతకాలం గడిచిన తర్వాత ఈయన పాత బదుల్లో వచ్చినప్పుడు కూడా సులువుగా చాలా కాలం ఉన్నారు. ఆ తర్వాత ఈమెకి సుస్థి చేసింది. ఆ టైంలో ఈయన భక్తుల కోరిక మీద మద్రాసు వెళ్ళారు. మద్రాసులో ఉత్సవాలు పెట్టారు. ఉత్సవాలు పెట్టడం కాకుండా పట్టణంలో నుంచి ఎవరు బయటికి రాకూడదు, ఎందుకు ఏదో ప్రాబ్లం వచ్చి కర్ఫ్యూ విధించారు. చెన్నైలో కర్ఫ్యూ వచ్చింది. ఎటు పోవడానికి వెళ్ళేది. విపరీతంగా వరదలు వచ్చాయి. వరదల వల్లే కర్ఫ్యూ పెట్టారు, ఒక కారణం కావచ్చు. మొత్తానికి చెన్నైలో ఉన్నవాళ్ళు ఎవరు బయటకు వచ్చే పరిస్థితి లేదు. 10 రోజులు స్వామి అక్కడ చిక్కుకున్నారు. ఈ 10 రోజులు మధ్యలో సుబ్బమ్మ గారికి సీరియస్ అయింది. సీరియస్ అయితే పుట్టపర్తి నుంచి బుక్కపట్నం వాళ్ళ అమ్మగారికి తీసుకెళ్లారు. అన్నదమ్ములు ఉన్నారు. సో స్వామి అంటే కొందరికి భక్తి ఉండేది. అప్పుడు కూడా ఇంత భక్తి లేకపోయినా భక్తి ఉండేది. కొందరికి ఉండేది కాదు, చుట్టాలని కొందరికి ఉండేది కాదు. ఈమెకి బాగా సృష్టి చేసింది. పుట్టింటికి బుక్కపట్నం తీసుకెళ్లారు. స్వామి మద్రాసు వెళ్ళి 40 ఏళ్ళు రావట్లేదు. వార్తలేమో అక్కడి నుంచి బయట రావడం కష్టమని వినిపిస్తుంది. ఎట్లా అని అందరూ అనుకుంటున్నారు. ఈమెకి క్రమంగా సీరియస్ అయింది. బుక్కపట్నంలోనే అమ్మగారితోనే కళ్ళు మూసుకుని చనిపోయింది. భౌతిక లక్షణాల దృష్ట్యా అలా సరిపోయింది. శ్వాస ఆగిపోయింది, నాడి కొట్టుకోవడం లేదు, ఒళ్ళు చల్లబడిపోయింది. ఇవి జరగడానికి సహజమైనటువంటి లక్షణాలు. ఈ 3 జరిగాయి. 5-6 గంటలు ఉంటే క్రమంగా ఆ బావి దగ్గర చీమలు రావటం ప్రారంభిస్తాయి. అదొక లక్షణం ఉంటుంది. ఎన్నిసార్లు ఎవరు కింద పడుకున్న చీమలు దగ్గర రావు. అనంతరం మాత్రమే శవము 2-3 గంటలు కింద పడుకొని ఉంటే చీమలు చేరమాట. చీమలు చేరాయి. సాయంత్రం ఎప్పుడు అలా చనిపోయింది. భౌతిక దృష్టిలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. వాళ్ళు కింద పడుకోబెట్టారు, ఒళ్ళు చల్లబట్టబోయే లక్షణాలన్నీ ఉన్నాయి, చనిపోయారు అని డిక్లేర్ చేశారు బంధువులు. అయ్యో కొంచెం స్వామి పట్ల సుబ్బమ్మ పట్ల సానుభూతి వాడు స్వామి వస్తానన్న అందరికి తెలిసింది. చివరి స్థలంలో సుబ్బమ్మని స్వామి ఆశీస్సు అందిస్తారు అన్న తర్వాత అందరికి తెలిసింది. అయ్యో స్వామి రాలేదు, ఈమె అసంతృప్తి వెళ్ళిపోతుంది, నెంబర్ 2 స్వామికి బ్యాడ్ టైం వస్తుంది అని సహజంగా వారి పట్ల మొదలుపెట్టారు. స్వామి పట్ల ఆటే నమ్మకం నేను వాళ్ళు నీకు వస్తున్నాడుగా చివరిలో వచ్చారు. అయ్యేకి అయిపోయింది కదా. సాయంత్రం 5 గంటలకి ఆయన ఎక్కడికో బెదరాసలో కూర్చున్నాడు, విలాసాలు అనుభవిస్తున్నాడు. మీరేమో దేవుడు అంటారు ఆయన మరి ఇచ్చిన మాట ఎక్కడ ఆయన తీర్చుకుంటున్నాడు లేదు కదా అని విమర్శలకు కొందరుగానే వాడుతున్నారు, బాధకై కొందరు ఆడుతున్నారు. అయితే ఇంత ఉన్నా ముఖం కళ తప్పలేదు అని రికార్డ్ అయింది, చెప్పుకున్నారు. అంటే చనిపోయిన తర్వాత 1-2 గంటలకు ముఖంలో కళ తప్పుతుంది అంటే జీవకళ ఉండదు కదా, జీవకళ తప్పుతుంది. ఈమెకి కళ తప్పలేదు, నవ్వుతున్నట్టుగానే ముఖం ఉన్నది. అందుకని కొందరు బంధువులు తెల్లవారిన తర్వాత ఈమెకి ఇక తీసుకుపోయే ప్రయత్నాలు చేద్దాము అని అనుకుంటుంటే కొందరు వద్దు అని అబ్జెక్ట్ చేశారు. స్వామి మాట తప్పరు, చూద్దాం ఇంకా సాయంత్రం చూద్దాం, ఇప్పుడు సలహా చేయకండి అని ఆపారు. ఉదయం 10-11 గంటలకల్లా స్వామి కారు వచ్చేసి దిగి వచ్చారు. బయట సన్నాహాలు చేస్తున్నారు. మనసున్న వాళ్ళు ఆయన పంపించడానికి, దేహాన్ని దగ్ధం చేయడానికి, అగ్నిహోత్రం చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. కొందరేమో బాధపడుతున్నారు, కొందరేమో బజార్లకు స్వామి కారు వస్తుంది ఎవరని.
ఆ ఉత్కంఠగా నడిపోయిన స్థితిలో స్వామి కాదు రాత్రి ఉదయం 10 వచ్చేసి లోపలికి వచ్చారు. వస్తూనే మెట్లెక్కుతూ శుభమా ఆ దగ్గరికి ఉన్న వాళ్ళు బాధపడే వాళ్ళు ఇంకెక్కడ సుబ్బమ్మ స్వామి అని పెద్దగా ఒకసారి ఏడ్చారు. ఏమైంది సుబ్బమ్మకి? చనిపోయింది స్వామి. అదెట్లా? మీరు ఊరుకోండి అని వచ్చి స్వామి భూసేని చేస్తారు కదా, ఆ భూసేని చూశాక వచ్చి పక్కన డాల మీద కూర్చున్నారు. స్వామి అన్నాడు, సుబ్బమ్మ చనిపోతారా? నేను రాని చెప్తలేదు. శుభమ్మ కలుగరు, వీళ్ళందరూ రేవంటున్నారు. కడుగురిచి స్వామి ఆ మాట అయినప్పటికీ కడుగరిచేసి, స్వామి వచ్చావా అని చేతులు కూడా రేపు వచ్చా శుభమ్మ, నీకు వస్తానని మాట ఇచ్చేలాగా వచ్చా అని స్వామి చేతులు చెప్పాడు. నిన్న సాయంత్రం బట్టి జనుల చేత శవంగా రాయించినప్పుడు, నిర్జీవంగా రాయించబడుతున్నప్పుడు శుభమ్మ చేతులు పైకి లేపింది, కళ్ళు తెరిచింది. కళ్ళ బట్టి భద్ర జలాలు ఇది ఆనంద భాష్పాలే కారుతున్నాయి. స్వామి 2 చేతులు శుభమ్మ గారు పట్టుకుంది. వచ్చావా స్వామి, వచ్చావా? వస్తానా శుభమ్మ, రాకుండా ఎలా ఉంటాడు? నాకు తెలుసు స్వామి, నువ్వు తప్పకుండా వస్తావని. చాలా సంతోషం స్వామి, చాలా సంతోషం నువ్వు వచ్చావు అని స్వామి చేతులు పట్టుకొని దగ్గర తీసుకొని ముందాడి మళ్ళీ ఆ చేతులు పెట్టి చాలా సంతోషం స్వామి అంతకే ఉంది. అంతకే ఉండగా మా స్వామి అండి తులసి తీర్థం పెట్టండి స్వామి. అక్కడికల్లా తులసి ఆల్రెడీ చూస్తుంటారు, కలిపేది తీసుకురమ్మన్నారు. నోరు తెరిచింది కావాలని. అటువంటిప్పుడు బలవంతంగా నోరు తెరిపించగా పోసే పరిస్థితి ఉండదు. ఆమె నోరు తెరిచింది. తులసి తీర్థం 3 సార్లు పోశారు. పిల్లలు ఈడే దగ్గరికి కలిపారు. ఈయన ఖర్చు తీసుకొని ఆ మూతిలో ఉన్న నీటి బొట్లు తుడిచారు. శుభమా తిప్తేనా ఇప్పుడు సంతోషమా అన్నాడు. చాలా సంతోషం స్వామి, నాకు ఇంతకంటే ఏమి కావాలి? మీరు అన్నమాట నడిపించుకున్నారు. నిష్కాల సమయంలో నా కళ్ళ ముందర మీరు ఉన్నారు. మిమ్మల్ని చూస్తూ నేను వెళ్ళిపోతాను. మంచిది అలాగే చేయన్నారు. చూస్తూనే స్వామి స్వామి అని చూస్తూ కాసేపు అండి స్వామి చేతులు పట్టుకొని స్వామి అంటూనే కళ్ళు మూసుకుంది. ఆమె ప్రాణ ఉత్కబడం జరిగింది. అంటే సుబ్బమ్మ గారు సేవలు పొందారు, మాట ఇచ్చారు, మీకు ముక్తి ప్రసాదిస్తారు, మోక్షం ప్రసాదిస్తారని. ప్రాణ ఉత్కబడ సమయంలో తులసి తీర్థం పోస్తారని మాట ఇచ్చారు. అవన్నీ జరుపుకున్నారు. చక్కగా ఆమెను పంపించారు. అంటే శ్రీకృష్ణుడు మనకు చాలా పోలికలు కల్పిస్తాయి. స్వామి చరిత్రలో చేసినటువంటి పనులు శ్రీకృష్ణుడిని పోల్చుకోవడానికి వీలుగా చాలా పనులు మనకు కనిపిస్తాయి. అన్నింటిలో ముఖ్యమైనది ఇప్పుడు మనం చెప్పుకున్న 3 సంఘటనలలో మనం ప్రయాణానికి టికెట్ ఇచ్చి పంపించినంత తేలిగ్గా స్వామి ముక్తి ఇచ్చి పంపించగలరు జనాన్ని. మోక్షాన్ని, ఏ మోక్షమో ముక్తి కోసమో మహర్షులు వెనకడికి తలకిందులుగా పంచాంగ ఎంటికాల మీద వేలాది సంవత్సరాలు తపస్సు చేశారో ఆ తపఫలాన్ని స్వామి ఒక మాటతో ఇక్కడ ప్రసాదించారు. వెనకడికి మనం చదువుకున్న కథల్లో ఆ మహర్షి 20,000 సంవత్సరాలు తపస్సు చేశాడు, ఈ మహర్షి 20,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. చివరికి తపస్సు చేయగా ఎవరి గురించి తపస్సు చేశారో ఆ భగవంతు రూపం ప్రత్యక్షం అయితే ఆ మహర్షులు కోరుకునేది ఏంటంటే మోక్షమే, ముక్తి, బంధువులు లేకుండా చేయటమే, భగవంతుని చివరి క్షణంలో దర్శన భాగ్యమే. ఈ చివరి క్షణంలో దర్శన భాగము, ముక్తి పొందడము, మర్యాద లేకుండా పోవటం అనేది ఆ ఫలాన్ని పొందటానికి 1000 సంవత్సరాలు మహర్షులు తపస్సు చేశారు. 100 సంవత్సరాలు శ్రీరాముడి దర్శనం కోసము అక్కడ అటవీలో ఆయన పండు పట్టుకొని శబరి ఎదురు చూసింది. స్వామి వచ్చే దారిలో ముందుంటే ఏ రోజు కాలేదు గాలి తేలుతా ఇంటి మీద రోజు ఊడ్చుకుంటారు కనుక స్వామి వచ్చే రాముడు వచ్చే ఆశ్రమానికి వచ్చే దారంతో రోజు ఊడ్చి నీళ్ళు తల్లి ఏ రోజుకి ఆ రోజు ఆ పనులు తీసుకొచ్చి స్వామి కోసం ఎదురు చూసేది. రామతో గుర్తు కోసం వస్తాడు అని ఆ నమ్మకం. ఆ మహర్షి కూడా ఏ ఆశ్రమం ఉంటుందో బతక మహర్షి కూడా ఆయన కూడా చెప్పారు వస్తాడు, అంతా వెయిట్ చేయాలి. వాడు వచ్చిందాక వెయిట్ చేసింది. వచ్చిన తర్వాత రేగుతులు ఆయనకు తినిపించి స్వామి నాకు పర్మిషన్ ఇప్పించు అని ఆ రోజులో ఆ అర్థమైన భాషలో అడిగేది. అందుకే వచ్చారు కదమ్మా అని ఆయన తినిపించిన పనులని చాలా రుచిగా ఉన్నాయని ఆమె భుజంతో వేడిగా అని 3 సార్లు అన్న తర్వాత శబరి కళ్ళు మూసుకుంది. అంటే భగవద్ అవతారాలలో ఒక లక్ష్యం భక్తులకు ఈ ముక్తి మోక్షము కలగజేయటం. మహర్షులు కోరేది ముక్తి మోక్షము. భారతీయ సంస్కృతి సనాతన ధర్మాలలో 1000 సంవత్సరాలు భగవద్ దర్శనం కోసము, ముక్తి కోసమే. భగవద్ దర్శనం కొరకు తుది క్షణాల్లో భగవద్ దర్శనం కొరకు, ముక్తి కొరకే వేలాది మంది మోక్షులు తలుతుంది.
వాళ్ళ కోరిక తీర్చడానికే శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రమూర్తిగా అవతారం ఎత్తి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంతమంది మహర్షులు దండకారణ్యంలో వివిధ ప్రాంతాల్లో తపస్సు చేస్తున్నారు. అందరి కోరిక ఇది. సరే, శ్రీ మహావిష్ణువు ఏ అనవలసి వచ్చింది అంటే, నేను ఈ వయసులతో ప్రతి చోటికి పోవాలంటే భౌతికంగా ఇబ్బంది కదా, నేను వస్తాను, మానసిక రూపంలో వస్తాను, శ్రీరామచంద్రమూర్తి గారు అది పిలుస్తాను నన్ను. శ్రీరామచంద్రమూర్తి దర్శనం అయితే నా దర్శనం ఏంటి మీరు భావించండి, నేను శ్రీరామచంద్రమూర్తిగా వస్తాను, మీ పుస్తకం చూపిస్తాను, అందరికీ త్రిక్షణంలో దర్శనం ఇస్తారు, అందరికీ ముక్తిని ప్రసాదిస్తారు అని మహర్షులు తపస్సు చేసినప్పుడు శ్రీ మహావిష్ణువు వాళ్ళందరికీ హామీ ఇచ్చి రాజంతుడు రాయవారిగా హామీ ఇచ్చి పంపించాడు. అంటే మహర్షుల మనోవాంఛ భగవంతుడు ఇవ్వగలిగింది. వాటిల్లో ప్రధానమైనటువంటిది ముక్తి, మోక్షము. వీటిని జ్ఞాపకం చేసుకుంటే వీరు శ్రీ మహావిష్ణువు అని మనకి మామూలుగా భక్తులుగా కనిపిస్తున్నాను కూడా ఆనాటి మహర్షులు అతని గొప్ప మహాభక్తులని అనిపిస్తుంది. సుబ్బమ్మ ఏం తక్కువ ఆమెకి, అదే తల్లి ఈశ్వరమ్మ ఏం తక్కువ, తండ్రి ఏం తక్కువ. అటు మహర్షులకి ఎట్టి విషయాలు సంభవించినవి చివరి దశలో మనం మామూలు విషయంగా చూస్తున్న వీళ్ళకి కూడా ఈ శ్రీ మహావిష్ణువు అతి సద్గతి కలిగించాడు. స్వామి యొక్క అవతార విశేషాల్లో మనం చెప్పుకోవాల్సిన, జ్ఞాపకం ఉంచుకోవాల్సిన, ఆనందించవలసినటువంటి ఒక కోణం. జై సాయిరామ్.